మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని మీకందరికీ శుభములు తెలియజేస్తా ఉంటున్నాను. మనము సిస్టమేటిక్ థియాలజీని నేర్చుకుంటా ఉంటున్నాం. అంటే వేదాంత శాస్త్రం ఒక క్రమంలోని వేదాంత శాస్త్రాన్ని మనం నేర్చుకుంటా ఉంటున్నాం. దాన్ని ప్రారంభించిన తర్వాత మనము బిబ్లియాలజీని నేర్చుకున్నాం. అంటే బైబిల్ యొక్క శాస్త్రాన్ని మనము పూర్తిగా నేర్చుకున్నాం. దాని తర్వాత మరి థియాలజీ ప్రాపర్ అంటే దేవుని గురించి, తండ్రి అయిన దేవుని గురించి మనం నేర్చుకోవడానికి క్లాసెస్ని ప్రారంభం చేశాం. అదే సమయంలోని ఎక్లేషియాలజీ అంటే సంఘ శాస్త్రము కూడా క్లాసెస్ స్టార్ట్ చేయాలనేది మా యొక్క ఆలోచన. అందుకనే ఈ రోజు నుంచి సంఘానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనం నేర్చుకుని పోతా ఉంటున్నాం. దానిలోని మరి మొదటిగా అసలుకు మనము సంఘం గురించి ఎందుకు నేర్చుకోవాలి, సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది చర్చ్, సంఘము అనేది ఎందుకు ప్రాముఖ్యమైనది, దాని గురించి మనం అసలు ఎందుకు చదవాలి, ఎందుకు సమయాన్ని హెచ్చించి సంఘం గురించి నేర్చుకోవాలి అనే దాన్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానిలోని మొదటి విషయం ఏంటంటే క్రీస్తు సంఘమును స్థాపించి నిర్మించుకుంటా ఉంటున్నారు. క్రీస్తు సంఘమును స్థాపించి నిర్మించుకుంటా ఉంటున్నారు. మత్తయి సువార్త 16:18 చూసినట్లయితే ఈ విధంగా తెలియజేయబడింది. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. మనము మత్తయి సువార్తలో నుంచి చదివిన లేఖన భాగం యొక్క సందర్భాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు పేతురుతోని మాట్లాడుతూ ఉన్నారు. మనకి 18 రాయబడింది. దీనికి ముందు ఏం జరిగిందో కూడా మనకు తెలుసు. ఏమైందంటే పేతురు యేసుక్రీస్తు వారిని నిజంగా దేవుని కుమారుడిగా, ఆయన నిజంగా దేవుడని ఒప్పుకుంటాడు తన నోటితోని. ఒప్పుకున్న తర్వాత యేసుక్రీస్తు వారు పలికిన మాటలు ఇవి. ఏమన్నాడంటే నీవు పేతురవు, ఈ బండ మీద, అంటే ఆయన దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే వాస్తవానికి పేతురు ఏ అయితే కన్ఫెషన్ చేశాడో, దేన్నైతే ఒప్పుకున్నాడో ఆ యొక్క ఒప్పుకోలు ద్వారా క్రీస్తు తన సంఘాన్ని కట్టుకొని పోతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, మన పాయింట్ ఏంటంటే క్రీస్తు సంఘమును స్థాపించి దాన్ని నిర్మించుకుంటా ఉన్నాడు. ఎందుకు ఈ మాట మనము అన్నామనంటే కనుక యేసుక్రీస్తు వారు చెప్పారు, నా సంఘమును కట్టుదును అన్నాడు. అంటే ఇంగ్లీష్లో అయితే ఇది ఇంకా మంచిగా రాయబడింది, ఐ విల్ బిల్డ్ మై చర్చ్. క్రీస్తు వారు తన సంఘాన్ని తానే కట్టుకుంటారని వాగ్దానం చేశారు. దాన్ని ఆయన చనిపోయి సమాచారపడి తిరిగి లేచిన తర్వాత శిష్యులకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, ప్రకటించే ముందు మీరు యెరూషలేములోనే వేచి ఉండండి, పరిశుద్ధాత్మను మీకు పంపిస్తానని చెప్పేసి అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఆ రోజు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలోని సంఘం అనేది నిర్మించబడింది, సంఘం అనేది కట్టబడింది, సంఘం అనేది స్థాపించబడింది. రెండో విషయం, ఎందుకు మనం సంఘం గురించి నేర్చుకోవాలి అంటే దేవుడు తన రక్తముని ఇచ్చే సంఘమును కొన్నారు. యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన రక్తాన్ని చిందించి తన జీవితాన్ని ఇచ్చి ఆయన సంఘాన్ని కొన్నారు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28 మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడింది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకును పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందో అధ్యక్షతలుగా ఉంచునో ఆ యావత్ మందును గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఈ లేఖన ఒక సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ పౌలు ఈ మాటలు ఎఫెసీ సంఘంకి తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడున్న ఎల్డర్స్కి, అక్కడున్న సంఘ నాయకులకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తాన్ని చిందించడం ద్వారా తన సంఘంలో ఉన్న ప్రజలు విమోచించబడ్డారు. మనం ఎప్పుడైతే సంఘం అనే మాట మాట్లాడుతూ ఉంటున్నామో మనం భవనం గురించి మాట్లాడట్లేదు. బైబిల్ ఎప్పుడు కూడా ఆ విధంగా బోధించదు. సంఘం అంటే ఏంటంటే రక్షించబడిన విశ్వాసుల యొక్క సమూహం, రక్షించబడిన విశ్వాసుల యొక్క సమూహం సంఘం. సో ఇక్కడ దేవుడు మరి పౌలు మాట్లాడుతూ తన సంఘాన్ని తన రక్తంతో కొన్నాడు అన్నప్పుడు దాని అర్థం ఏంటనంటే నిన్ను నన్ను, మనం నిజంగా విశ్వాసులమైతే, మనం రక్షించబడిన వారమైతే, మనం యేసుక్రీస్తునందు నమ్మిన వారమైతే మన పాపాలు ఎలా క్షమించబడ్డాయంటే, మన దేవుడు సంఘంగా ఎలా చేర్చాడంటే అది తన అమూల్యమైన రక్తాన్ని చిందించడం ద్వారా, తన అమూల్యమైన రక్తాన్ని ఇవ్వడం ద్వారా ఆయన మనల్ని పాపం యొక్క బానిసత్వంలో నుంచి, దేవుని యొక్క ఉగ్రత నుంచి, నిత్య నరకాగ్నిగుండ నుంచి మనల్ని ఎలా తప్పించడానికి తన జీవితాన్ని, తన రక్తాన్ని చిందించడం ద్వారా. మూడో విషయాన్ని మనం గమనిద్దాం. క్రీస్తు సంఘముతో సన్నిహిత గుర్తింపు కలిగి ఉన్నారు. అపోస్తలుల కార్యాలు 9:4-5
అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవెందుకు హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నీవెవడు అని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అని అన్నాడు. ఇక్కడ సందర్భాన్ని మనం పరిశీలన చేసినట్టయితే దేవుని బిడ్డలారా, పౌలు రక్షించబడకముందు సౌలుగా ఉన్నాడు. ఆయన యూదా మతాన్ని బాగా విశ్వసించాడు, బహు ఆసక్తి కలిగి ఉన్నాడు. రక్షించబడకముందు తన మనోనేత్రాలు వెలిగించబడకముందు ఆయన ఏం చేసేవాడంటే రక్షించబడిన విశ్వాసిని, సంఘాన్ని బహుగా హింసించాడు. నేను ఎందుకని ఇందాలో తెలియజేసాను, సంఘం అంటే ఇక్కడ భవనం కాదు, కానీ సంఘం అంటే విశ్వాసుల యొక్క సమూహం. రక్షించబడిన విశ్వాసుని పౌలు బహుగా ఆయన ఇబ్బంది పెట్టాడు, బహుగా ఆయన పర్సిక్యూట్ చేశాడు, బహుగా ఆయన మరి కొట్టడం కూడా జరిగింది. కొంతమందిని అయితే ఈడ్చుకు వెళ్ళాడని చెప్పేసి వాక్యంలో తెలియజేయబడింది. అయితే అటువంటి పరిస్థితుల్లోని యేసుక్రీస్తు వారు పౌలుకి కనబడి దర్శనంలో ఆయన ఏమంటా ఉంటున్నాడంటే, నీవు నన్ను ఎందుకు హింసిస్తూ ఉంటున్నావు. వాస్తవానికి మనం ఈ లేఖన భాగాన్ని పరిశీలన చేసినట్టయితే ఇక్కడ పౌలు హింసించేది ఎవరిను అని అంటే విశ్వాసుల్ని. కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చెప్తా ఉంటే, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావని. దీని ద్వారా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు సంఘానికి శిరస్సు. సంఘం అంటే మనము. సంఘము ఒక దేహంతో, ఒక శరీరంతో పోల్చబడింది. ఆ యొక్క శరీరానికి శిరస్సు, తల ఎవరంటే, హెడ్ ఎవరంటే క్రీస్తు. అందుకనే ఎప్పుడైతే సంఘం అనేది హింసించబడిందో, ఎప్పుడైతే సంఘం అనేది శ్రమల ద్వారా వెళ్ళిందో, యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉంటారంటే, నువ్వు నన్ను హింసిస్తా ఉన్నావు. అంత సన్నిహిత సంబంధం కలిగినదిగా మనం చూస్తూ ఉంటాం సంఘం క్రీస్తుతో. నాలుగో విషయాన్ని మనం చూసినట్లయితే, సంఘము క్రీస్తు యొక్క శరీరం. ఇందాల చెప్పిన పాయింట్తోని ఈ పాయింట్ అనేది అనుసంధానం కలిగి ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇలా చెప్తూ ఉంటాడు 12వ వచనం నుంచి 27వ వచనం వరకు. ఏలాగూ శరీరం ఏకమైనను అనేక అవయములు కలిగినదో, ఏలాగూ శరీరం యొక్క అవయములు అనేకములైన ఒక్క శరీరమైనవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలైనగా యూదులమైన, గ్రీసు దేశస్థులమైన, దాసులమైన, స్వతంత్రులమైన మనమందరము ఒకే శరీరములోని ఒక్క ఆత్మ యందు బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మ పానము చేసిన వారమైతే, శరీరం ఒక్కటే అవయముగాను ఉండక అనేక అవయములుగా ఉన్నాయి. కాగా ఒక అవయమును శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడినవి. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ కూడా దానితో సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు తెలియజేసిన సత్యం ఏంటంటే, సంఘం అంట క్రీస్తు శరీరం. ఆ విధంగా యేసుక్రీస్తు ఐడెంటిఫై చేసుకున్నారు. క్రీస్తు సంఘానికి శిరస్సు, సంఘానికి సోర్స్. మనం శిరస్సు అనే మాట వాడినప్పుడు లైఫ్ గివింగ్ అనేది, దాని తర్వాత అధికారం కలిగి ఉన్నది ఎవరు అంటే క్రీస్తు. ఆ యొక్క శరీరంలోని వేరువేరు సభ్యులమంట మనమంట. మన శరీరంలో ఏ విధంగా అయితే వేరువేరు భాగాలు ఉంటాయో అదే రీతిగా మనము వేరువేరు బాడీ పార్ట్స్, కానీ మనం ఒకే శరీరంలో ఉన్నాం. ఆ ఒకే శరీరంలోని ఆ శిరస్సు ఎవరంటే క్రీస్తు. అందుకనే మనము చూసిన విషయం ఏంటంటే, సంఘము క్రీస్తు యొక్క శరీరము. ఐదో విషయాన్ని మనం చూసినట్లయితే, క్రీస్తు సంఘమును ప్రేమించి పోషించి సంరక్షిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన మరణించాడు. సంఘాన్ని ప్రేమించడం మాత్రమే కాదు, కానీ పోషిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉన్నాడు. ఇది ఎలా సాధ్యం అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 29 వచనాలు ఈ విధంగా సెలవిస్తూ ఉంటాం. పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకుని వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తానే అప్పగించుకొనెను. ఇక్కడ మనం చూసినట్లయితే సంఘాన్ని విమోచించడానికి, మనలాంటి పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించారు, తన రక్తాన్ని చిందించారు మన దోషాలను క్షమించడానికి. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగినాడు. ఆ ఉద్దేశం ఏంటి తెలుసా? సంఘాన్ని తన ఎదుట పరిశుద్ధమైనది గాను, నిష్కలంకమైనది గాను, నిరపరాధిగాను ఆయన ఎదుట నిలవబెట్టుకోవాలని ఉద్దేశం కలిగి. ఇది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ఆయన ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? సంఘాన్ని పోషిస్తూ ఉన్నాడు. ఎలా? వాక్యమైన ఉదక స్నానం చేత, వాక్యాన్ని అందించడం ద్వారా, తన యొక్క ఇతర విశ్వాసాల ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా
దాని తర్వాత మనం చూసినట్లయితే మరి సంఘ కాపరుల ద్వారా ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే సంఘాన్ని సంరక్షిస్తూ పోషిస్తూ ఉంటాడు. తన వాక్యాన్ని ప్రకటించడం ద్వారా మన సత్యాన్ని తెలుసుకుంటూ ఉంటాం. దాని ద్వారా మనము తప్పుడు బోధల నుంచి మనము కాపాడగలం. క్రీస్తుని మనము మరి పట్టుకొని మనము నిరంతరం మనము చనిపోయేంత వరకు, దేవుడు వచ్చేంత వరకు మనం ఆయన కోసం జీవించగలం. ఇది క్రీస్తు ఆయన బిడ్డల ద్వారా చేస్తున్న పని. అందుకనే మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ఏమనంటే ఆయన మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరుచుకొని తన ఎదుట ప్రదర్శించుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడు, వాక్యంతో మనకు ఉదక స్నానం చేస్తూ ఉంటాడు. వాక్యం అనే ఖడ్గంతో మన జీవితాలను ఆయన సరి చేస్తూ ఉంటున్నాడు. 6వ విషయాన్ని మనం చూసినట్లయితే క్రీస్తు సంఘమును పవిత్రపరుస్తూ ఉంటున్నాడు. మనం చదివిన వచనంలోని 27వ వచనం, పుస్తకంలోని ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం ఈ విధంగా రాయబడింది: పురుషులారా మీ భార్యను ప్రేమించిన అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైన ముడతైన అటు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన ఎదురు నిలబెట్టుకున్న వాళ్ళని ఆయన వాక్యంతో ఉదక స్నానం చేసి దాన్ని పరిశుద్ధపరచటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు అన్నాడు. మునుపట మనం చూసిన పాయింట్ ఏంటంటే క్రీస్తు సంఘమును ప్రేమించాడు, పోషిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే క్రీస్తు సంఘమును పవిత్రపరుస్తూ ఉన్నాడు ఆయన వాక్యం చేత. దాని తర్వాత సంఘంలోని ఇతర సభ్యుల్ని వాడుకోవడం ద్వారా ఒకరినొకరిని ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన ఈ లోకము నుంచి, లోక మాలిన్యం నుంచి, పాపము నుంచి, పాప ఆలోచన నుంచి, పాప తలంపుల నుంచి, పాప కార్యాల నుంచి సంఘమును ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు, ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. లోకం నుంచి వేరుగా ఉండడానికి, దేవుని రిప్రజెంట్ చేసే ప్రజలుగా ఉండడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే సిద్ధపరుస్తూ, పవిత్రపరుస్తూ, పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకనే సంఘం గురించి మనం నేర్చుకోవాలి. 7వ విషయాన్ని మనం చూసినట్లయితే సంఘము పరిశుద్ధాత్మ యొక్క నివాసం. మీరు దేవుని ఆలయమై ఎరిగి ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎరగరా. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఏమంటా ఉంటున్నాడంటే మనమంట దేవుని ఆలయం అంట. ఎవరు? సంఘం. ఇండివిజువల్గా కూడా, వ్యక్తిగతంగా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. అదే రీతిగా ఒక సంఘము ఎప్పుడైతే దేవుని ఆరాధించడానికి చేరుకుంటూ ఉంటుందో అదే సమయంలోని సంఘం అనేదంట పరిశుద్ధాత్మ దేవునికి నిలయం. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉంటాడు. ప్రతి వారం మనము గ్యాదర్ అయినప్పుడు, మనము సంఘంగా చేరినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మనం ఆరాధన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటాడు. దేవుడు మన మధ్యలో ఉంటాడు. హిస్ ప్రజెన్స్ ఈజ్ దేర్. ఆయనకి సన్నిధి, ఆయనకు ప్రసన్నత అనేది మన మధ్యలో ఉంటుంది. అందుకనే పౌలు చెప్తాడు, మీరు దేవుని ఆలయమని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయమని మీరు ఎరగరా అని చెప్పేసి అంటా ఉంటున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించుతుందని చెప్పేసి అంటా ఉంటున్నాడు. అందుకనే సంఘం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే మనం సంఘం గురించి నేర్చుకోవాలి. తర్వాత విషయం చూసినట్టయితే సంఘము విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక ఆరోగ్యతకు, ఎదుగుదలకు కేంద్రం. సంఘము శిష్యత్వము మరియు ఆత్మీయ వృద్ధికి మాధ్యమం. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలి అని అంటే, దేవునికి నమ్మకమైన శిష్యునిగా ఎదగాలి అని అంటే, ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందాలి అని అంటే మార్గం ఏంటి, కేంద్రం ఏంటి అని అంటే, సెంటర్ ఏంటి అని అంటే అది లోకల్ చర్చ్, అది స్థానిక సంఘం. అందుకనే మనం సంఘం గురించి నేర్చుకోవాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు ఈ విధంగా తెలియజేస్తాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానక ఒకడినొకడు హెచ్చరించుచు, ఆ దినమందు సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుచు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పమని నేను ఆలోచించుము. హెబ్రీయులకు రాసిన పత్రికలోని కొంతమంది ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారో సంఘంలోని చేరకుండా ఉండడానికి, సంఘంగా కూడకుండా ఉండడానికి, వాళ్ళకి చెప్తూ ఉన్నాడు పౌలు. ఏమనంటే, మీలో కొందరు మానుకుంటూ ఉంటున్నారు సమాజంగా కూడుట, కానీ మీరు దేవుని రాకడ సమీపిస్తుందని మీరు గుర్తెరిగి మీరు ఏం చేయాలంటే ఒకరినొకరు మీరు హెచ్చరించుకోండి, ఒకరినొకరు మీరు సరిచేసుకోండి, ఒకరినొకరు మీరు ఆత్మీయ జీవితాలు వృద్ధి చెందడానికి, దేవుని స్వరూపంలో మారడానికి మీరు ఒకరినొకరు సహాయం చేసుకోండి అని చెప్పేశాను. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-16 నుంచి ఈ విధంగా తెలియజేస్తాడు. మనమందరము విశ్వాస విషయంలోని, దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది
సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తు శరీరమును కలిగిన సంపూర్ణకు సమానమైన సంపూర్ణత కలవారం ఒకటకు ఆయన ఇలాగ నియమించింది. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందినట్లు పరిచర్య ధర్మం జరుగుటయు ఆయన కొందరిని అపోస్తులను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపలుగాను, ఉపదేశాలుగాను నియమించాడు. దేవుడు కాపర్లు ఎందుకు ఇచ్చాడంటే, ఉపదేశకుల్ని ఎందుకు ఇచ్చాడంటే, బోధకులను ఎందుకు ఇచ్చాడంటే, సువార్తికులను ఎందుకు ఇచ్చాడంటే, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా వృద్ధి చెందడానికి. దేంట్లో వృద్ధి? దేవునిలోని, దేవుని స్వారూప్యతలోని, దేవుణ్ణి అర్థం చేసుకుంటూ ఆయన ఎలా ఉన్నాడు అనేది గ్రహించుకుంటూ మనము ఆయన వలె మారడానికి, ఆయన స్వారూప్యంలోనే మనము అవ్వడానికి దేవుడు సంఘానికి టీచర్స్ని, బోధకుల్ని, ప్రీచర్స్ని, పాస్టర్స్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సంఘం గురించి మనం ఎందుకు నేర్చుకోవాలంటే, దేవుని బిడ్డారా, ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎదగాలి అని అంటే వారు ఏం చేయాలి తెలుసా? స్థానిక సంఘంలోని చేరాలి. స్థానిక సంఘంలోని ఒక కమిటెడ్ మెంబర్గా ఉండాలి. స్థానిక సంఘంలోని వారు నమ్మకమైన వ్యక్తిగా ఉంటూ ప్రతి వారము వాళ్ళు వెళ్తూ సంఘంలోని యాక్టివ్గా ఉంటూ వారు ఇతరులను దేవుళ్ళు ఎదగడానికి సహాయం చేస్తూ ఉండాలి. వారు కూడా దేవుళ్ళలోని ఎదుగుతారు ఆ విధంగా చేసినట్లు. తర్వాత విషయం చూసినట్లయితే, సర్వలోకానికి సువార్త ప్రకటించడానికి సంఘము యేసుక్రీస్తు యొక్క సాధనం. చర్చ్ అనేది దేవుడు తన యొక్క సువార్తను ప్రకటించడానికి ఇదొక మీన్స్. యేసుక్రీస్తు వారు మరి గొప్ప కమిషన్ ఇచ్చాడు. దీన్ని గ్రేట్ కమిషన్ అంటాం మనం ఇంగ్లీష్లోని. గొప్ప బాధ్యతను దేవుడిచ్చాడు, గొప్ప కమాండ్ని, ఆజ్ఞను దేవుడిచ్చాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు మనం చూద్దాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోని వారికి బాప్తిసం ఇచ్చు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించున్నాను వాటిని గైకొనవాలని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాడని చెప్పేసి అంటాను. ఈ యొక్క మాట యొక్క సందర్భాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, యేసుక్రీస్తు చనిపోయే సమాచారం తిరిగి లేచారు. తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకి చెప్తా ఉన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించి మీరు ఏం చేయాలి అని అంటే, మీరు శిష్యులుగా చేయండి. వాళ్ళు శిష్యులుగా చేసిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలంట? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలోని బాప్తిసం ఇవ్వండి. బాప్తిసం ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? మీరు వాళ్ళకి బోధించండి. సమస్తాన్ని బోధించడం మాత్రమే కాదు, బోధించిన విషయాలు వాళ్ళు పాటించినట్లు సహాయం చేయాలి. ఈ యొక్క విషయాలన్నీ ఎక్కడ ఫుల్ఫిల్ అయ్యాయంటే, ఎలా నెరవేర్చబడ్డాయంటే అపోస్తలుల కార్యాలలో మనం చూడగలం. స్థానిక సంఘంలోని ఒక వ్యక్తి ఎక్కడ మరి బాప్తిసం తీసుకుంటాడు అని అంటే, ఎక్కడ ఆయన నమ్మకంగా నిరంతరము కంటిన్యూస్గా దేవుని ఎదుగుతాడు అంటే అది స్థానిక సంఘం. ఎక్కడ ఒక వ్యక్తికి వాక్యం వినిపించబడుతుంది, ఎక్కడ ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు సహాయం చేయబడుతుంది అంటే అది స్థానిక సంఘం. అందుకనే సంఘం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, ఈ సంఘాల యొక్క బాధ్యత ఏంటి అని అంటే సర్వలోకానికి సువార్తను ప్రకటించే బాధ్యత. ఇది సంఘం యొక్క బాధ్యత, ఇది సంఘం యొక్క ధన్యత. అందుకనే మనం సంఘం గురించి నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు ఈరోజు సంఘము ద్వారా పనిచేస్తూ ఉంటాం. పాత నిబంధనలోని ఇశ్రాయేల్ ద్వారా మరి కొంతమందిని వ్యక్తులను కూడా వాడుకునే దేవుడు పనిచేశాడు, తన కార్యాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ఈరోజు ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారు తన సంఘం ద్వారా తన యొక్క కార్యాన్ని ఆయన నెరవేర్చుకుంటూ ఉంటున్నాడు. తర్వాత విషయం చూసినట్లయితే, సార్వత్రికంగా స్థానికంగా సంఘము అంతిమంగా గెలుస్తూ ఉంది. చాలామంది వ్యక్తులు క్రిస్టియానిటీని అంతం చేయాలి, సువార్త చెప్పే వాళ్ళని ఆపాలి, వాళ్ళని కొట్టాలి, ఒకరిని కొడితే ఇంకొకళ్ళు వచ్చి సువార్త చేయరు, ఇక క్రైస్తవ్యం అనేది అణిచిపోతుందని చెప్పేసి చాలా భ్రమపడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా సంఘం ప్రారంభం నుంచి జరుగుతూనే ఉన్నాయి. అంతిమంగా మరి మనం చూసినట్లయితే సంఘమే గెలవబోతూ ఉంది. సంఘమే గెలవబోతుంది. ఎందుకంటే ఇది దేవుడు చేసే పని, మనుషులు ఎవడో కూడా దీన్ని ఆపలేడు. ఒక మంత్రి అవ్వచ్చు, ఒక పోలీస్ అవ్వచ్చు, ఒక రాజకీయ నాయకుడు అవ్వచ్చు, ఒక దేశ ప్రధానమంత్రి అయినా అవ్వచ్చు, టెర్రరిస్టులు అవ్వచ్చు, ఏ అధికారం కలిగిన వ్యక్తి అయినా, ఎంత శక్తి కలిగిన వ్యక్తి అయినా కానీ ఎవరు కూడా ఈ సువార్త ప్రకటనను, దేవుడు కట్టే సంఘాన్ని ఎవడు కూడా ఆపలేడు. ఎవడు కూడా. ఎందుకంటే ఇది దేవుడు
వాగ్దానం చేస్తాడు, ఆయన జరిగించిపోతా ఉన్నాడు. అందుకనే మత్తయి సువార్తలో మనం చూస్తాం 18వ వచనంలో, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదును. నీవు భూలోకమందును దేని బంధించుతో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేని విప్పుతో అది పరలోకమందు విప్పబడును. నేను ఇక్కడ చూసినట్లయితే సంఘము ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తూ ఉంటుందో అనేక మంది రక్షించబడిపోతూ ఉంటున్నారు. సంఘము ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తుందో, ఎప్పుడైతే మనుషులు రక్షించబడతారో అప్పుడు అనేక మంది అగ్నిలో నుంచి లాగబడినట్టుగా నరకంలో నుంచి లాగబడి దేవుని ప్రేమించే వ్యక్తులుగాను, దేవునికి దగ్గరగా అవుతున్న వ్యక్తులుగాను ఉన్నారు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సంఘ సువార్తను, సంఘం చేసే పనిని, ఈవెన్ నరకం కూడా, పాతాళలోక ద్వారాలు కూడా ఆపలు. దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో డెఫినెట్గా వాళ్ళని దేవుడు రక్షించిపోతా ఉంటాడు. దేవుడు ఎవరినైతే ఆయన మరి నిర్ణయించుకున్నాడో రక్షించబడాలని చెప్పేసి వాళ్ళని దేవుడు డెఫినెట్గా ఆయన రక్షించుకుంటాడు. నో వన్ కెన్ స్టాప్ దిస్. పాతాళలోకపు ద్వారములైనా, ఈ లోకంలో ఉన్న ఎంత మరి శక్తి కలిగిన, ధనం కలిగిన వ్యక్తి అయినా కానీ ఎవరు కూడా ఈ కార్యాన్ని ఆపలేరు. ఎందుకంటే ఇది దేవుడు చేస్తున్న కార్యం. కాబట్టి సార్వత్రికంగా, స్థానికంగా సంఘం అంతిమంగా ఎప్పుడైతే దేవుడు వస్తాడో, ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎంతమందిని రక్షించాలనుకున్నాడో వాళ్ళందరూ కూడా రక్షించబడతారు. సంఘము డెఫినెట్లీగా అంతిమంగా గెలుస్తూ ఉంది. తర్వాత విషయం చూసినట్లయితే, సంఘము దైవిక సత్యాన్ని ప్రకటిస్తుంది, కాపాడుతుంది. దేవుని గురించి వినాలి అంటే, దేవుని గూర్చిన మాటలు ప్రకటించబడే స్థలం ఏది అని మనం ప్రశ్నించినట్లయితే అది సంఘం. తిమోతికి రాసిన పత్రికలోనే ఆయన ఈ విధంగా చెప్తాడు పౌలు, 3వ అధ్యాయం 15వ వచనంలో, అయినను నేను ఆలస్యం చేసినలా దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగో ప్రవర్తించవలనో అది నీకు తెలియజేయాలని ఈ సంగతులు రాయిచున్నాను. ఆ సంఘము ఏంటంట? సత్యమునకు స్తంభమును ఆధారమైనది. చర్చ్ ఈజ్ ద ఫౌండేషన్ అండ్ పిల్లర్ ఆఫ్ ద ట్రూత్. దేవుని గురించిన జ్ఞానము, సత్యాన్ని గురించిన ప్రకటన ఎక్కడ జరుగుతూ ఉంటుందంటే అది స్థానిక సంఘంలోని. ఇదే మాటలు ఎఫెసీ 3:5 నుంచి కూడా చెప్తాడు. ఏమనంటే, ఎన్నో సంవత్సరాల నుంచి మర్మంగా ఉన్న యొక్క సంఘాన్ని గురించిన విషయము, సంఘ స్థాపన గురించిన విషయము, దేవుని ప్రణాళికను దేవుడు ఎలా కనబరిచాడు అని అంటే అది సంఘము వాక్యాన్ని ప్రకటించడం ద్వారా. దేవుని గురించిన జ్ఞానము, నిజమైన దేవుడు ఎవరు, ఆయన యొక్క నిత్య సంకల్పం ఏంటి, ఆయన యొక్క ప్రణాళిక ఏంటి, క్రీస్తు ఎంత గొప్పవాడు, ఆయనే ఎంత మహోన్నతుడు అనే విషయం అనేది ఎక్కడ ప్రకటించబడుతూ ఉంటుందంటే అది సంఘంలో. అది సంఘం యొక్క పని. అందుకని పౌలు ఇలా అంటాడు, ఏమనంటే, దేవుడు కార్యకర్తయగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులను, అధికారులను సంఘము ద్వారా తన యొక్క, చూడండి ఇక్కడ, నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియజేయబడవాలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అన్ని జనుల్లో ప్రకటించుచు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుంచి మరుగైన ఆమరమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుస్తూ ఉంటున్నాడట. అది ఎలా? సంఘం ద్వారా. తన జ్ఞానాన్ని, తన ప్రణాళికను, క్రీస్తు ఎంత మహోన్నతుడు అనేది ఎక్కడ ప్రకటించబడాలి అని అంటే, ఎక్కడ ప్రకటించబడుతుంది అని అంటే అది సంఘంలోని. దాని తర్వాత విషయాన్ని మనం చూసినట్లయితే, సంఘ వాతావరణంలోని ఆధ్యాత్మిక నాయకులు జన్మిస్తారు, అభివృద్ధి చెందుతారు. ఒక సంఘాన్ని నడిపించే నాయకులు ఎక్కడి నుంచి వస్తారంటే బైబిల్ కాలేజీలో నుంచి కాదు. ఒక సంఘాన్ని నడిపించే నాయకులు ఎక్కడి నుంచి వస్తారంటే వేరే ఏదో కళాశాలలో నుంచి కాదు. సంఘాన్ని నడిపించే నాయకులు ఎక్కడి నుంచి వస్తారో తెలుసా? మంచి సంఘంలో నుంచే వస్తారు. పౌలు ఈ మాట తిమోతికి చెప్తాడు. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనంలో, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వల్లే నాతో కూడా శ్రమ అనుభవించు. తిమోతికి ఈ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు తిమోతి ఎక్కడ ఉన్నాడంటే ఆయన ఎఫెసు సంఘంలో పనిచేస్తూ ఉన్నాడు.
పౌలు ఏం చెప్తా ఉన్నాడంటే, నేను నీకు బోధించిన విషయాన్ని నువ్వు ఇతరులకు బోధించు. నేను నీకు అప్పగించిన విషయాన్ని, సువార్తను నీవు అనేక సాక్షుల ఎదుట ఒప్పుకొను. నీవు ఏం చేయాలంటే ఇంకొకరికి బోధించి ఇంకొకరిని సిద్ధపరచు. ప్రతి సేవకుని యొక్క పని, ప్రతి ఒక్క పాస్టర్ యొక్క పని ఏంటో తెలుసా? వాళ్ళు చనిపోయే ముందు ఆ సంఘాన్ని నడిపించడానికి ఇంకొకరిని సిద్ధపరచాలి. బైబిల్ ఎప్పుడు కూడా అందుకనే ఒక పాస్టర్ గురించి మాట్లాడదు, అంటే సింగులారిటీ ఆఫ్ ద పాస్టర్స్ అనే దాని గురించి మాట్లాడదు. బైబిల్ ఎప్పుడు కూడా సంఘాన్ని నడిపించేది ఒక పాస్టర్ అని చెప్పేసి ఎక్కడ కూడా మాట్లాడదు. మీరు చూడండి, చాలా సందర్భాల్లో అపోస్తల కార్యాలను కావచ్చు, తీతుకు రాసిన పత్రికలు కావచ్చు, తిమోతి రాసిన పత్రికలను కావచ్చు, ఫిలిప్పీలు రాసిన పత్రికలను కావచ్చు, మనం ప్రతిసారి గమనించే విషయం ఏంటంటే ఒకరికంటే ఎక్కువగా పాస్టర్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఒకరికంటే ఎక్కువగా దేవుని సంఘాన్ని నడిపించే నాయకులు ఉన్నారు. పౌలు అదే చెప్తా ఉన్నాడు తిమోతికి, ఏమనంటే నీవు ఇంకొకరికి అప్పగించము, నీవు ఇంకొకరిని డిసైపుల్ చేయి, నీవు ఇంకొకరిని లీడర్గా అవడానికి వాళ్ళని తర్పీదు చేయి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇది పాస్టర్స్ యొక్క పని. కానీ చాలా సందర్భాల్లో జరిగే ఒక విషాదకరమైన విషయం ఏంటంటే, చాలామంది ప్రజలు వాళ్ళ సెక్యూరిటీ గురించి ఆలోచన చేస్తారు. పాస్టర్స్ ఒకవేళ వీళ్ళు వస్తే నేనేమైపోతానేమో అంటే, ఇది బేసిక్గా ఇది వాళ్ళ రాజ్యంగా లేకపోతే వాళ్ళ ఆస్తిగా గమనిస్తారు. ఒకవేళ వేరే వాళ్ళు వస్తే వీళ్ళని తీసుకుపోతారేమో అని చెప్పేసి. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సంఘ వాతావరణంలోనే ఆత్మీయ నాయకులు జన్మిస్తారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి సరైన ఒకటువంటి ఆలోచన కలిగి ఉంటాడో, ఇది దేవుని రాజ్యం, నా రాజ్యం కాదు, ఇది దేవుని సంఘం, నా సంఘం కాదు, పరిచయం ఇక్కడ జరగాలి, ఇక్కడున్న ప్రజలు ఆత్మీయంగా వృద్ధి చెందాలని ఎప్పుడైతే గమనిస్తారో వాళ్ళు ఏం చేస్తారు తెలుసు, ఇంకొకరికి తర్పీదిస్తూ ఇంకొకరిని వాళ్ళు సిద్ధపరుస్తూ ఉంటారు. సంఘం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇటువంటి నాయకులు అనేవాళ్ళు సంఘాన్ని నడిపించే వాళ్ళు ఇక్కడే పుడతారు కాబట్టి. దాని తర్వాత సంఘము పరలోక పౌరసత్వము గలది. చర్చ్ అనేది దాంట్లో ఉన్న సభ్యులు కింగ్డమ్ సిటిజన్స్, పరలోకపు యొక్క పౌరులు, పరలోకపు యొక్క సిటిజన్స్ వాళ్ళు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుంచి ప్రభువైన యేసుక్రీస్తును రక్షక నిమిత్తం కనిపెట్టుకొనిచున్నాం. సమస్తమును తనకు లోబరచుకునే శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమగల శరీరముగా సమరూపం గలదానిగా మార్చును. మనం చూసినట్లయితే పౌలు సంఘానికి రాస్తే ఏమంటాడంటే, ఫిలిప్పీలు రాసిన సంఘానికి మన పౌరస్థితి అంటే పరలోకమందుంది. వీఆర్ సిటిజన్స్ ఆఫ్ ద హెవెన్. సంఘం యొక్క ధన్యత ఏంటి అని అంటే, సంఘము పరలోక పౌరసత్వం కలిగింది. అంటే మనకు నిరంతరం ఉండేవాళ్ళం కాదు. మనం చనిపోతే మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ యొక్క రాజ్యము, రాబో రాజ్యము యొక్క రిప్రజెంటేటివ్స్ మనం ఇక్కడ. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము పరలోక పౌరసత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తులు. సంఘము పరలోక పౌరసత్వాన్ని కలిగినది. తర్వాత విషయం చూసినట్టయితే, కొత్త నిబంధనలోని సంఘమునకు వేరుగా క్రైస్తవుడు జీవించినది లేదు. మీరు బైబిల్లో చూడండి, నూతన నిబంధనలోని ఎక్కడా కూడా ఒక వ్యక్తి రక్షించబడి తాను చనిపోయేంత వరకు సపరేట్ అయ్యి సంఘానికి సంబంధం లేకుండా జీవించినటువంటి మరి ఎక్కడ కూడా రుజువులు మనకు కనపడవు. అపోస్తలుల కార్యం 2:41 మనం చూసినట్లయితే 46 కూడా ఈ విధంగా అంటాడు, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొంది ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డది. వాక్యాన్ని అంగీకరించి పాపక్షమాపణ పొంది రక్షించబడిన వారు బాప్తిసం తీసుకుని ఎక్కడ చేర్చబడ్డారంట? బాప్తిసం ద్వారా స్థానిక సంఘంలోని. వాళ్ళు ఏం చేస్తారంటే, వీరు అపోస్తల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె ఎందును, విరుచులు ఎందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. వీరు ఏం చేస్తారంట? అపోస్తల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచులు ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండిరి. అంటే నిరంతరము కంటిన్యూస్గా వాళ్ళు ఫెలోషిప్లోని మరి జాయిన్ అవుతూ వాళ్ళు జీవించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 5:14 కూడా మనం చూస్తే ఇదే కనపడుతుంది. ప్రజలు వారిని గణపరచుండ్రి, పురుషులు స్త్రీలు అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసులే ప్రభువు పక్షమున చేర్చబడ్డారు. ఎక్కడ చేర్చబడ్డారు? స్థానిక సంఘాన్ని. రక్షించబడిన వారు ఎక్కడ చేర్చబడ్డారో మనం పరిశీలన చేసినట్లయితే స్థానిక సంఘంలో. కాబట్టి క్రిస్టియానిటీ అనేది ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ వన్ పర్సన్. ఒక పాస్టర్ గురించింది కాదు, ఒక సింగర్ గురించి సంబంధించింది కాదు. క్రిస్టియానిటీ అనేది దేవుని గురించి, ఆయన యొక్క సంఘం గురించి.
రక్షించబడిన వ్యక్తులు ఎవరు కూడా మరి మనం చూడలేం బైబిల్లోని వాళ్ళు సంఘానికి బాహ్యంగా జీవించినట్లు. అది ఇంపాసిబుల్. ఎందుకంటే దేవుడు మనం రక్షించినప్పుడు లోకం నుంచి మనం రక్షిస్తాడు, పాపల నుంచి రక్షిస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ మనల్ని ఆయన సంఘంలోనికి రక్షిస్తాడు. ఆయన సంఘంలోని మనం యాడ్ చేస్తాడు. అదే విషయాన్ని 12వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు పౌలు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ ఒక్క క్రైస్తవుడు కూడా రక్షించబడి వారు సంఘానికి బాహ్యంగా జీవించింది తాకాలు లేవు, రుజువులు అనేవి లేవు. కాబట్టి మనం సంఘం గురించి ఎందుకు నేర్చుకోవాలంటే, ప్రతి ఒక్క విశ్వాసి ఈ వీడియో మీరు చూస్తూ ఉంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు వ్యక్తిగతంగా లేకపోతే ఒంటరిగా మీరు జీవించలేరు. అది కాదు దేవుడు పెట్టిన డిజైన్. సంఘంతో కలిసి సంఘంతో మనం ఎదగడానికి, ఆయన తెలుసుకోవడానికి, ఆయనతో జీవించడానికి, వృద్ధి చెందడానికి మన సంఘాన్ని దేవుడు నిర్మించాడు. కాబట్టి మనము దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తెరగాలి. తర్వాత విషయాన్ని మనం చూసినట్లయితే కొత్త నిబంధనలోని ఎక్కువ పుస్తకాలు సంఘమునకు మరియు సంఘమును గురించి రాయబడ్డాయి. మనము కొత్త నిబంధనలు చూసినట్లయితే చాలా పత్రికలు సంఘాలకే రాయబడ్డాయి. కొరింథీ 1:1, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:1, దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తలుగా ఉంటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనసును కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి రాస్తాడని చెప్పేసి అన్నాడు. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకు అధ్యక్షులను పరిచారకులను క్రీస్తు యేసునకు దాసుడైన పౌలుని తిమోతికి శుభమని చెప్పారు ఆయన. గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, కొలస్సీ సంఘం కానీ, ఫిలిప్పీ సంఘం కానీ, ఎఫెసీ సంఘం కానీ, గలతీ సంఘం కానీ, ఇవన్నీ కూడా రాయబడిన పత్రికలు ఎవరికి రాయబడ్డాయంటే సంఘాలకి రాయబడ్డాయి. దాని తర్వాత మనం గమనించినట్లయితే ఈ పుస్తకాలు ఎవరి గురించి రాయబడ్డాయంటే సంఘాన్ని గురించే రాయబడ్డాయి. సంఘంలో జరుగుతున్న విషయాల గురించి, సంఘంలో వ్యక్తులు ఏ విధంగా ఆత్మీయంగా ఎదగాలి అనే విషయాల గురించే రాయబడ్డాయి. సంఘం అనేది ఇంత ప్రాముఖ్యమైనది. చివరి విషయాన్ని మనం చూసినట్లయితే దేవుడు సంఘం ద్వారా మహిమ పొందుతూ ఉంటాడు. సంఘము దేవుని మహింపరుస్తూ ఉంటుంది. ఎఫెసీ 3:20-21 చూసినట్లయితే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటూ అత్యధికముగా చేయగల శక్తి దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములోని తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక అన్నాడు. సంఘము ద్వారా అంట క్రీస్తు యేసు మూలముగా దేవునికి మహిమ కలుగును అంటున్నాడు. ఏ విధంగా దేవునికి మహిమ వస్తుందంటే దేవుని బిడ్డలారా, దేవుడి తన యొక్క ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటి అని అంటే సంఘం ద్వారా తన యొక్క జ్ఞానాన్ని సర్వలోకానికి ప్రకటించబడాలని. ఈ ప్రకటన ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అంటే స్థానిక సంఘంలో మనం చూసిన విధంగా ఎప్పుడైతే సంఘం ఈ కార్యాన్ని జరిగిస్తూ ఉంటుందో దేవుడు తన యొక్క ప్రణాళికలు నెరవేర్చుకుంటా ఉంటున్నాడు. దేవుడు మహింపరచబడతా ఉన్నాడు. దేవుడు గణపరచబడతా ఉన్నాడు. దేవుడు మరి అనేక మంది చేత మహింపరచబడుతూ స్తుతించబడతా ఉన్నాడు. ఆయన తన ప్రణాళికను నెరవేర్చుకుంటా ఉన్నాడు. సంఘము ఆ కార్యాన్ని జరిగిస్తూ ఉంటుంది. దాని ద్వారా దేవుడు ఘనత పొందుతూ ఉన్నాడు. దేవుడు మహిమ పొందుతూ ఉన్నాడు. దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సంఘం గురించి అసలు ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు. ఆయనే దాన్ని ఇప్పటికి కూడా నిర్మించుకుంటా ఉంటున్నాడు. దేవుడు తన రక్తాన్నిచ్చి సంఘాన్ని కొన్నాడు. అందుకనే సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు సంఘంతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. అందుకనే సంఘము చాలా ప్రాముఖ్యమైనది. సంఘం అనేది క్రీస్తు యొక్క శరీరం. అందుకనే సంఘం గురించి మనం నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంఘాన్ని క్రీస్తు ప్రేమిస్తూ ఉంటా ఉన్నాడు. ఈ రోజున సంఘంలో ఒకవేళ ఒక భాగమైతే, ఒక సభ్యుడివైతే నిన్ను దేవుడు ప్రేమిస్తూ ఉంటా ఉన్నాడు. క్రీస్తు సంఘమును పవిత్రపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు సంఘమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. దాని తర్వాత సంఘము దేవుని సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. సంఘములోనే విశ్వాసులు ఎదుగుతారు. సంఘములోనే నాయకులు తయారవుతారు. సంఘమునకు వేరుగా విశ్వాసి జీవించలేడు. సంఘము దేవుని మహింపరుస్తుంది. కాబట్టి సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంఘం గురించి నేర్చుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ నుంచి, ఈ రోజు నుంచి రాబో మరి ఆ తరగతులైన కూడా సంఘం గురించి నేర్చుకోవడానికి మీరు సిద్ధపడి ఉండవలసిందిగా తెలియజేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ.